భారతదేశంలోని ఫరీదాబాద్లోని అల్ఫలా యూనివర్సిటీలో వాళ్ళ ఒక హై అలర్ట్ ఉంది. ఈ డిస్పోజల్ స్క్వాడ్స్ ఉంటాయి కదా, బాంబులు అవి తీయడానికి, ఆ టీమ్స్ అన్ని ఆ కాలేజ్లోకి వచ్చి మీ అట్మాస్ఫియర్ ఎలా ఉందంటే ఒక కార్ కోసం ఒక కార్ కోసం ఆ కారు ఓనర్ షహీన్ షాహిద్ అండ్ ఆ కార్ ప్రస్తుతానికి ఆ కాలేజ్లోనే ఉంది. వస్తే ఆ పాయింట్ దగ్గర కూడా వస్తే, కానీ ముందు మీరు ఇది వినాలి. కాంగ్రెస్ మినిస్టర్ పవన్ ఖేరా గారు ఒక క్వశ్చన్ అడిగారు. ఏ పార్టీ నుంచి ఎవరు అడిగారు అనే విషయాన్ని పక్కన పెట్టేసి ఆయన అడిగిన క్వశ్చన్ లో ఉండే మెరిట్ ని ఒకసారి మనం చూద్దాం. ఢిల్లీ దుర్ఘటన ఏ రోజు జరిగింది? 10th. అఫీషియల్ గా గవర్నమెంట్ అంటే మన లీడర్స్ ఇది ఉగ్రవాద దాడి అని బయటకు వచ్చి ఎప్పుడు ఒప్పుకున్నారు? 12th. Prime Minister Narendra Modi has chaired a cabinet committee on security meeting this evening. The Modi government has called the Delhi. ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ 48 గంటల వ్యవధి ఎందుకు ఉంది? ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు అమెరికన్ హిపోక్రసీని మీరు ఒకసారి చూడండి. 10th ఢిల్లీలో పేలుడు జరిగిందా? 11th ఎగ్జాక్ట్గా అలాంటిదే ఒకటి పాకిస్తాన్లో జరిగింది. 12 మంది చనిపోయారు. దీని మీద రియాక్ట్ అవుతూ పాకిస్తాన్ ఏం చేసింది? అమెరికన్ ఎంబసీ ఇన్ పాకిస్తాన్ నుంచి ట్వీట్ వచ్చింది పాకిస్తాన్కి. సర్గియో గోర్ గారు రాశారు, హీఈస్ ద కరెంట్ అంబాసిడర్. మీరు వర్డ్స్ ని కొంచెం జూమ్ ఇన్ చేసి చూడండి, మీరు జాగ్రత్తగా చూడండి. హీఈస్ వెరీ క్లియర్. అక్కడ జరిగింది ఉగ్రవాద దాడి, దాన్ని మేము ఖండిస్తున్నాం అని రాశాడు. ఓకే, పర్లేదు. పాకిస్తాన్కి అమెరికా రాసింది ఫ్రెండ్లీ నేషన్స్, ఓకే. మరి అలాంటి దాడే కదా ఒక రోజు ముందు మన దగ్గర జరిగింది భారతదేశంలో. మరి దీని మీద రియాక్ట్ అయినప్పుడు ఇదే అమెరికన్ ఎంబసీ మరి ఎక్స్ప్లోజన్ అంటే ఏంటి? ఏదో యాక్సిడెంట్ జరిగినట్టు భారతదేశంలో మేము సంతాపం తెలియజేస్తున్నాం, అదంతా ఓకే. కానీ కండెమ్ అనే వర్డ్ ఎక్కడ? ఉగ్రవాద చర్య అనే పదం ఎక్కడెక్కడ లేదు. ఇది విషయం అమెరికా కూడా రియలైజ్ అయింది. మార్కో రూబియో అని ప్రెస్ సెక్రటరీ ఆయన బయటకు వచ్చి ప్రెస్ రిపోర్టర్స్ మాట్లాడుతూ ఇండియా అనేది చాలా సామర్థ్యమైన దేశం, ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ మొదలైంది, అమెరికా కావాలంటే హెల్ప్ చేస్తుంది, అమెరికా అంటే హెల్ప్ చేస్తుంది అంట భారతదేశానికి. కాకపోతే అది భారతదేశానికి అవసరం లేదు, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేసుకుంటారు. కానీ నిజం బయటకు వస్తుంది, అక్కడ జరిగింది ఉగ్రవాద చర్య అనే మీనింగ్ వచ్చినట్టు ఆయన మాట్లాడారు. కానీ But I think we're going to wait to see what their investigation reveals. We've offered to help, but I think they're very capable in these investigations. They don't need our help and they're doing a good job. పాకిస్తాన్కి చెప్పినట్టు అన్ఈక్వివోకల్గా డిబేట్ లేనట్టు ఫుల్ స్టాప్ పెట్టి ఒక పదం ఇప్పటిదాకా వాడలేదు. నిన్నటి వీడియోలో ఒక్కటే మాట అన్నా నేను, యుద్ధం చేయడం ఇంపార్టెంటే, బట్ ఆ యుద్ధాన్ని గెలిచామని ప్రకటించడం కూడా ఇంపార్టెంట్. దాన్నే పిఆర్ అంటారు. పాకిస్తాన్ ఓడిపోయినా కూడా బల్ల గుద్ది మేమే గెలిచామని చెప్తుంది. మీరు సింధూర్ దగ్గర వీడియో ఫేమస్ అయింది, మనం మాట్లాడడం కూడా దీని గురించి. ఈ మేలో వీడియో పెహల్గాం వీడియోస్ చేస్తున్నప్పుడు పాకిస్తాన్లో ఒక ఐఎన్బి మినిస్టర్ ఉన్నాడు. ఆయన ఇక్కడ ఐఎన్బి అంటే ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్. ఈ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ అన్నా మిస్ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ అనొచ్చు. ఈయన పేరు అయతుల్లా రెహమాన్. ఈయన ఒక పెద్ద సెటప్ అవుట్ పెట్టుకొని మంచి కంప్యూటర్లు ఉన్నాయి ఫుల్గా. ఎవరో చెడుతుంటే మేము ఇక్కడే గెలిచాం, భారతదేశం మీద యుద్ధం అని చెప్పి సిగ్గు లజ్జ లేకుండా చెప్తున్నాడు. Assalamualaikum Adata Azam, how are you? I'm good. Welcome to our digital center. Thank you so much. I was going to ask, what is this room? This is where we won the narrative war from. Alhamdulillah. పాకిస్తాన్ అంతా హడావుడి చేసింది మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడానికి. ఇవాళ ఇక్కడ కూడా 2 థియరీలు స్ప్రెడ్ చేసిన, ఒకటి సిఎన్జి పేలుడు అని. ఇన్ఫాక్ట్ ఇదే ఢిల్లీలో ఇదే 10వ తేదీన ఇంకా చాలా పెద్ద పేలుడు జరిగింది అని లెబనాన్కి ఇజ్రాయెల్కి మధ్యలో జరిగిన ఇమేజెస్ వచ్చి చూపిస్తుంది. అంటే ఇది మాకు సంబంధం లేదని చెప్పడం, లేదా మేమే చేసాం చాలా పెద్దగా చేసామని చెప్పడం. దీన్ని జనాలు నమ్మేయడం, వేరు దేశాల్లో ఉండే న్యూస్ పేపర్లో కొట్టేయడం. ఇది పాకిస్తాన్ ఎఫిషియెంట్గా చేస్తుంది, కానీ మనం ఎక్కడో కొంచెం వెనకబడ్డాం అనే విషయాన్ని నిన్న మనం డిస్కస్ చేసాం. ఎనీవేస్ పాకిస్తాన్కి మ్యాటర్ అర్థమైపోయింది. 2 ఫ్రంట్ వార్కి మేము రెడీగా ఉన్నాం అని చెప్పి సెల్ఫ్ గోల్ క్వాజా చెప్తున్నాడు. అంటే రెడీగా ఉండడం అంటే ఓడిపోవడమా? బాల్కనైజ్ అయిపోవడమా? అటు సైడ్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ ఒక ముక్క, ఇటు సైడ్ నుంచి బలూచిస్తాన్ ఒక ముక్క, మన కాశ్మీర్ మనం తీసేసుకోవడమా? దేనికి రెడీగా ఉన్నారు వాళ్ళు? ఎనీవేస్ దీనికన్నా ఇంపార్టెంట్ మ్యాటర్ ఒకటి మనం ఇవాళ డిస్కస్ చేయాలి. ఈ అల్ఫలా యూనివర్సిటీ ఉంది కదా, ఇవాళ హై అలర్ట్ లో పెట్టారు ఆ కాలేజ్ని. ఫరీదాబాద్ లాంటి ఊర్లో ఈ బాంబులు డిస్పోజ్ చేసే స్క్వాడ్ ఉంటుంది కదా, అది ఒకటి వెళ్ళి ఒక అన్ఐడెంటిఫైడ్ కార్ ఒకటి ఉందని చెప్పి చాలా హడావుడి నడుస్తుంది. ఇవాళ ఏమవుతుంది ఆ కాలేజ్లో ఇవాళ మనం మాట్లాడాలి. దానికన్నా ముఖ్యంగా ఈ ఎవరెవరినైతే పట్టుకొని పోలీసులు నొక్కుతున్నారో, నిజాలు బయటకు రప్పేస్తున్నారో, వాళ్ళు చెప్తున్న ఒక్కొక్క విషయం మీరు వింటే ఏ డేట్కి వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారో ఆ డేట్కి ఉండే సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇదంతా కూడా పెద్ద పెద్ద న్యూస్ అవుట్లెట్స్లో వచ్చిన ఇన్ఫర్మేషన్. ఇది ఇండియా టుడే, ఎన్డీటీవీ, సిఎన్బీసీ, ఎకనామిక్ టైమ్స్. అసలు ఈ కాలేజ్ మీద ఇన్ని అనుమానాలు ఎలా వచ్చాయి? ఆ కాలేజ్లో యాక్చువల్లీ ఏం జరిగింది, నిజాన్ని ఎలా బయటకు లాగాలని చూస్తుంది మన గవర్నమెంట్. ఈ టాపిక్ ని సింపుల్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుందాం. అండ్ యాజ్ యూజువల్ ఫర్దర్ గా ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా మన గవర్నమెంట్ నుంచి ప్రెస్ మీట్ ఉండిపోతుంది. అమిత్ షా గారు మాట అన్నారని చెప్పాను కదా, వేరే ఏ దేశమైనా భారతదేశం మీద కన్నెత్తి చూడడానికైనా భయపడేలా ఉంటుంది మేము ఇచ్చే పనిష్మెంట్ అని. సో ఏదో గట్టిగానే ప్లానింగ్ నడుస్తుంది. దాని గురించి కూడా యాజ్ సూన్ యాజ్ వి గెట్ అన్ అప్డేట్ మన వీడియో పడిపోతుంది. మీరు ఆ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఒక ఫ్లోలో మీరు చూసేయాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి అంతే. రోజుకో వీడియో నాది వస్తుంది. మల్టిపుల్ న్యూస్ అవుట్లెట్స్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కండెన్స్ చేసి మీ ముందు పెట్టేస్తా సింగిల్ వీడియోలో. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. ఇవాళ మనం మాట్లాడే టాపిక్ గురించి మీకు ఏమాత్రం అర్థం కావాలన్నా, ఈ డిస్పోజల్ స్క్వాడ్ ఎప్పుడు ఎక్కడ ఎందుకు వస్తుందో మీరు తెలుసుకోవాలి. మీకు అగైన్ సినిమాలో చూసే ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టాండ్లో కానీ ఒక అన్ఐడెంటిఫైడ్ బ్యాగ్ కానీ ఒక వెహికల్ కానీ అలా పార్క్ చేసి ఉంది, మనకి సంబంధం లేకుండా ఏదో డేంజర్ సిగ్నల్ మనకు అందుతుంది అంటే ఈ స్క్వాడ్ వచ్చి రిమూవ్ చేసి వెళ్ళిపోతుంది. మీరు ఒకే ఒక్కటి సినిమా చూసారా శంకర్ గారిది, అందులో క్లైమాక్స్ లో ఈ స్క్వాడ్స్ వెళ్తుంటాయి, మీకు ఆ సినిమా క్లైమాక్స్ గుర్తుంటుంటాయి. అలాంటి స్క్వాడ్ ఇవాళ కాలేజ్కి వచ్చింది, ఒకటి ఫరీదాబాద్ లో ఉండే ఒక కాలేజ్కి. దానికి కారణం ఒకటి కాదు, ఈ కాలేజ్ పేరు మీరు ఏదో ఒక న్యూస్ పేపర్లో చూసి ఉంటారు, లేదా మన వీడియోస్ మీరు వినుంటారు. అల్ఫలా యూనివర్సిటీలో లేడీ డాక్టర్ షహీన్ షాహిద్
అంతెందుకు ఉమరుల్ నబీ ఉన్నాడా, ఈ I-20 నడుపుతున్నాడు. బై ద వే ఇతను నడుపుతూనే కార్ పేలింది అని మనకు ప్రూవ్ అయిపోయింది. ఇది మనకు అఫీషియల్ గా బయటకు వచ్చిన న్యూస్ ఇది. అతను కార్ నడుపుతుండగానే కార్ పేలింది అని. ఇతను కూడా ఈ కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్. ఇలా ఒక నెక్సెస్ ఆఫ్ డాక్టర్స్ ప్రస్తుతానికి పట్టుకుంటున్నారు. వీళ్ళ హ్యాండ్లర్స్ ఎక్కడ ఉన్నారు, ఎక్కడి నుంచి వీళ్ళకి ఫండింగ్ వచ్చింది, దీంట్లో టర్కీ కనెక్షన్ ఎంత ఉంది అనే విషయాన్ని నిన్నటి వీడియోలో మనం ఆడుకున్నాం. కాకపోతే ఈ న్యూస్ కానీ కాలేజ్ పేరు కానీ ఇంత బయటకు వచ్చేసేయడం వల్ల మన యూత్ ఉంటారు కదా, మంచి ఇంటెలిజెంట్ యూత్, ఈ కాలేజ్ వెబ్సైట్ లోపలికి దూరి ఎంతవరకు నిజాలు చెప్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం లోపలికి వెళ్తే హ్యాక్ చేసి NAAC అని ఉంటుంది, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ అని. మన ఇది ఉందా, దీని అక్రిడేటెడ్ అని చూసి మనం జాయిన్ అవుతాం. మన కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు ఈ పలానా అల్ఫలా యూనివర్సిటీ కూడా మేము NAAC క్రెడిటెడ్ అని రాసుకుంది. బట్ రియాలిటీకి అది కాదు. NAAC షో కాజ్ నోటీస్ పంపించింది. ఎందుకంటే NAC అంటే ఊరికే వచ్చేది కాదు కదా, అది UGC క్రెడిటెడ్ అయి ఉండాలి, లేదా AICTCలో ఉండాలి, లేదా AICTEలో ఉండాలి. NAC పోర్టల్కి వెళ్ళి రిజిస్టర్ చేయాలి. దాని తర్వాత కాలేజ్ విజిట్ కాల్ వస్తారు. IIQA ఫామ్ అని ఒకటి ఉంటుంది, ఇన్స్టిట్యూషనల్ ఇన్ఫర్మేషన్ ఫర్ క్వాలిటీ అసెస్మెంట్. అది ఫుల్గా రాసి సబ్మిట్ చేయాలి. పియర్ టీమ్ విజిట్లు, DVVలు, ఫైనాన్షియల్ అక్రిడేషన్ గ్రేడ్లు అని చెప్పి అబ్బో ఇదంతా చేసి కాలేజీలు కష్టపడి NACలు తెస్తుంటే ఈ పర్టికులర్ కాలేజ్ జస్ట్ అలా వెబ్సైట్లో నీట్గా వేసేసుకుంది వీఆర్ NAAC క్రెడిటెడ్ అని. అలా చేసి లోపల ఏం చేస్తుంది, లోపల ఇటువంటి డాక్టర్స్ని రెడీ చేస్తుంది. ఇది ఒకప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్లో స్టార్ట్ అయింది. దాని తర్వాత మెడికల్ కాలేజ్లో కూడా అది మరి ఇంతమంది డాక్టర్స్కి ఇటువంటి ఐడియాలజీ ఉండడం అది యాదృచ్ఛికం మాత్రం కాదు కదా. కాలేజ్ బయట అలాంటి మైండ్ సెట్ ఉండే వాళ్ళు కాలేజ్ లోపలికి జాయిన్ అవుతున్నట్టు కాదు కదా. కాలేజ్ లోపల ఏదో జరుగుతుంది అని ఒక అనుమానం మొదలైంది. మీరు India 30లో ఈ ఆర్టికల్ చూడండి, బిల్డింగ్ 17 రూమ్ 13 అని నంబర్లతో సహా చూపించి ఫలానా డాక్టర్స్ ఇక్కడ కలుసుకొని ఇక్కడ మాట్లాడారు. ముందు అసలు ఈ ఫండింగ్ ఎక్కడ వస్తుంది, ట్రస్ట్కి సంబంధించి 8 కంపెనీస్ ఉన్నాయి. ఆ 8 ఫేకే అంటే 8 ఫ్రాడే అంట. మీరే చూడండి NDTVలో ఈ ఆర్టికల్ చూడండి. ఈ 8 కంపెనీస్ని నడుపుతున్న వ్యక్తికి 7.5 crore చీటింగ్ కేసు ఉందంట. ఆయన పేరు సిద్దికి, మధ్యప్రదేశ్కి చెందిన వ్యక్తి. ఈ అల్ఫలా చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఈయన హ్యాండ్ ఓవర్లోనే ఉంది మొత్తం. ప్రస్తుతానికి ED ఆయన సమన్ చేసింది. ఆయన్నే కదా కాలేజీకి సంబంధించి మొత్తం పైనుంచి కింద వరకు మన గవర్నమెంట్ చూస్తుంది. అండ్ ఆ డిస్పోజల్ స్క్వాడ్ ఏదైతే వచ్చిందో అది షహీనా షాహిద్కి సంబంధించిన కార్ అంట. ఈ డిస్పోజల్ స్క్వాడ్ వచ్చింది కదా బాంబుది, చూడాలి మరి ఇది ఎక్కడ వరకు వెళ్తుంది. ప్రస్తుతానికి ఆ కాలేజ్ మొత్తం హైలైట్ లో ఉంది. ఒక పక్క ఇంత తతంగా నడుస్తుంటే పాకిస్తాన్ ఏం నడుస్తుందో తెలుసా మీకు, మీరు నమ్మరు. మీరు మన పోలీసు మన క్యాపిటల్లో ఉగ్రవాద సంఘటన ఒకటి జరిగింది, పాకిస్తాన్ పేరు లేకుండా చెప్తున్నాడు ఆయన. దాన్ని ఆల్టర్ చేసేసి AI చేసేసి ఇది ఒక హాద్సా ఇది అని వాళ్ళ పోర్టల్స్ దాన్ని ఎలా పుష్ చేస్తారు చూడండి. మన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఏదైతే ఉందో ఫ్యాక్ట్ చెకింగ్ అయితే చాలా బలంగా చేస్తుంటుంది. వాళ్ళు దీన్ని ముందు పెట్టి ఏది AI వీడియోనో ఏది రియల్ వీడియోనో మీ ముందే పెట్టారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాల్సిన పాయింట్ ఏంటంటే పాకిస్తాన్కి సంబంధించినంత వరకు జనాలు చనిపోయినా కూడా, ఇంత ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చినా కూడా, అక్కడ అమోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్ దొరికినా కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ ఇంపార్టెంట్ అక్కడ. ఎందుకంటే అక్కడ లీడర్షిప్ అలా ఉంది. దానికి తోడు మళ్ళీ అమెరికా సపోర్ట్, బంగ్లాదేశ్ సపోర్ట్. బంగ్లాదేశ్లో మళ్ళీ ఒక కొత్త రెబెలియన్ మొదలైందని విన్నాను యూనస్ మీద. దాని మీద వీడియో చేస్తాను నేను. ఎవరైతే షేక్ హసీనా ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళ నుంచి ఒక రెబెలియన్ ఒకటి మొదలైందని విన్నా. ఐ హ్యావ్ టు గో త్రూ దోస్ ఆర్టికల్స్. ప్లస్ ఇక్కడ పాకిస్తాన్ మాత్రమే కాదు, అమెరికా కూడా ఒక విషయం తెలిసింది. అండ్ వాళ్ళు కూడా అంత తెలివి తక్కువలేం కాదు. పాకిస్తాన్ ఎక్కడ వరకు సపోర్ట్ చేయాలి అక్కడ వరకు చేసి అలా చేయి వదిలేస్తారు వాళ్ళు. వీడియో బిగినింగ్ లో చెప్పినట్టు మార్కో రూబియో చేసినట్టు. అండ్ మోర్ ఇంపార్టెంట్ DJT గారు వీళ్ళ హస్తం కానీ మనం ప్రూఫ్స్ తో సహా కానీ బయటకు కానీ చూపిస్తే ఆయన పరుగు పోతుంది. ఫస్ట్ మై ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్, అది ఫీల్డ్ మార్షల్ అని చెప్పి అసీం మునీర్ అనేవాడు కదా. Sharif of Pakistan, and also I have to say my favorite field marshal from Pakistan, who's not. ఇప్పుడు ఆ ఫీల్డ్ మార్షల్ ఇది చేయించాడని తెలిస్తే ఆయన ఎక్కడ పెట్టుకుంటాడు తలా. అండ్ ఈ కమోషన్ మొత్తంలో నేను మనం టర్కీ ఇష్యూని బయటకు తెచ్చి మాట్లాడాం కదా. టర్కీ నుంచి ఒక అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చింది, బేస్లెస్ రూమర్స్ అని చెప్పి, అసలు దీనికి టర్కీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పి. ఆ పదజాలని చెప్తాను వాళ్ళు ఏం వాడుతున్నారు ఆగండి. డెలిబరేట్ రిపోర్ట్స్ అంట, బయలాటరల్ రిలేషన్షిప్ టర్కీకి భారతదేశానికి చెడగొట్టడానికి. ఎవరు చేస్తారు అది నాకు తెలియట్లా. ఎందుకంటే కాశ్మీర్ ఇష్యూను UN దగ్గర తీసుకొచ్చేది ఎవరు, పదే మాట్లాడేది ఎవరు, దెప్పి పొడిచేది ఎవరు, అది మా సమస్య కదా, అది మా నేల అని చెప్పి ఆన్ రికార్డ్ ఉంది. ఇర్ఫాన్ అనే ఒక హ్యాండ్లర్ ఉన్నాడు కదా, వీళ్ళందరితో ఎవడైతే టచ్లో ఉన్నాడో ఆ వ్యక్తి టర్కీకి సంబంధించిన వ్యక్తి అని ఎంతమందికి తెలుసు. ఫండ్స్ టర్కీ నుంచి వచ్చినట్టుగానే మనం ప్రూవ్ చేయగలిగితే అది ఏదైనా అవనివ్వండి, లాజిస్టికల్ సపోర్ట్తో సహా టర్కీ హస్తంగానే ఉండుంటే మన రిటాలియేషన్లో టర్కీ కూడా భాగం అవ్వాలి. అంటే డైరెక్ట్ దాడి అని చెప్పట్లేదు నేను. ఇన్ఫర్మేషన్ వార్ఫేర్లోనే టర్కీని మనం బయట పెట్టాలి, అక్కడ మనం వెనకబడి ఉన్నాం. అందుకని కాంగ్రెస్ లీడర్ అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో ఇట్స్ అ వ్యాలిడ్ క్వశ్చన్. కాకపోతే ఈ 48 hours మనం తీసుకున్నది దేనికి, కాంక్రీట్ ప్రూఫ్స్ మనం ముందు పెట్టగలిగితే, సామర్థ్యంగా ముందుకు వెళ్ళగలిగితే, నిజంగానే అమిత్ షా గారు చెప్పినట్టు ఇంకేదైనా దేశం భారతదేశం మీద కన్నెత్తి చూడడానికైనా భయపడేలా మనం రియాక్ట్ అవ్వగలిగితే 100% సమయం సంయమనం అవసరం. 1 కాదు 2 కాదు 32 కార్లతో దాడులు ప్లాన్ చేద్దాం అనుకున్నారని మనకి న్యూస్ బయటకు వస్తుంది. ఆల్ ద సోర్సెస్ ఆర్ బిగ్ అవుట్లెట్స్. ఇవన్నీ NDTVలో వచ్చిన రిపోర్ట్స్, ఇండియా టుడేలో వచ్చిన రిపోర్ట్స్, CNBCలో వచ్చిన రిపోర్ట్స్. అందులో అది వింటేనే చాలా భయంకరంగా ఉంటుంది. మనం మీకు చూచాయిగా చెప్తాను నేను. బ్రెజా, ఈకోస్పోర్ట్, హుండాయ్, I-20 ఇలాంటి కార్లన్నీ ఒక 32 కార్లు పెట్టుకొని ఫస్ట్ వాళ్ళు దివాళీకి ప్లాన్ చేశారంట. ఒక 4-5 ఫేజులు పెట్టుకొని పనిచేశారు 2021 నుంచి 2024 వరకు ట్రైనింగ్ ఇవ్వడం, హ్యాండ్లర్తో టర్కీ నుంచి కానీ పాకిస్తాన్ నుంచి కానీ ఒక ఇన్ఫర్మేషన్ ఫ్లో రావడం, రాడికలైజేషన్ జరగడం, దాని తర్వాత కార్లు, ఇల్లులో లాజిస్టిక్స్ అవన్నీ సెట్ చేయడం, దాని తర్వాత ఈ ఐడీలు రెడీ చేయడం, అమోనియం నైట్రేట్ సేకరించడం, చాలా పెద్ద నెక్సెస్ కింద ప్లాన్ చేసి ఒక్కొక్క కార్లో 180 నుంచి 200 కిలోల వరకు ఎక్స్ప్లోజివ్ కాంటెంట్ పట్టుకొని
4-5 సిటీస్ని ఒకేసారి పేలుద్దామని టార్గెట్ చేశారంట, 4-5 సిటీస్ని. అది కూడా ఏ రోజు, December 6th. ఇవన్నీ ఎన్ఐఏకి డాక్టర్లు చెప్తున్నారని మనకి రిపోర్ట్స్లో తెలుస్తున్నాయి. December 6th ఎందుకంటే ఆ రోజే మనకి బాబరీ జరిగింది, సింబాలిక్గా ఉంటుందని చెప్పి ఆ రోజుని పిక్ చేసుకున్నామని. లేదా 25th రోజు, 22nd మోదీ గారు అయోధ్య వెళ్ళి ఒక సాఫ్రన్ ఫ్లాగ్ ని హాయిస్ట్ చేయాలి, 22 feet అది. ఐ థింక్ 25th November ఆయనకి ప్లాన్ ఉంది. ఆ రోజు అయోధ్యలో ఏదైనా చేద్దామని చెప్పి. ఇవన్నీ కూడా అఫీషియల్ గా రానివ్వండి, ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు చెప్పగానే నేను పూసకు వచ్చినట్టు చెప్తా. ఇవన్నీ రిపోర్ట్స్ లో ఉన్నాయి కాబట్టి అలా టచ్ చేసి వెళ్తున్నాను నేను, అంతే. ఐ వాంట్ బి రెస్పాన్సిబుల్ హియర్. ఇక్కడ నేను చెప్పే పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ మనకి మల్టిపుల్ సోర్సెస్ నుంచి వస్తుంది. అఫీషియల్ గా వచ్చేవరకు ఇన్ఫర్మేషన్ కన్నా మనం చూడాల్సింది ఏంటంటే ఆ స్కేల్ చూడాలి మనం. ఏదైతే I-20లో లాల్ ఖిల్లా ముందు జరిగిందో దానికి 10 రెట్లు 100 రెట్లు పెద్దది. రకరకాల సిటీల్లో ఒకేసారి కోఆర్డినేటెడ్ గా చేద్దాం అనుకున్నారు. అందుకని వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది. అండ్ మన వాళ్ళు సెక్యూరిటీ కౌన్సిల్ ఆల్రెడీ ఉగ్రవాద దాడి అని చెప్పేశారు. రిటాలియేషన్ ఖచ్చితంగా వస్తుంది, అది ఎప్పుడు అనేది మ్యాటర్ ఇక్కడ. అండ్ మనం కూడా మనం చేతనైనంత వరకు ఇన్ఫర్మేషన్ ఫ్రంట్ లో కూడా ఈసారి మనం ముందంజలో ఉంటామని, ఏదైనా మనం ఫ్రంట్ ఫుట్ లోనే కొట్టాలని, ఇన్ఫర్మేషన్ ని ఏం చేసినా మనం మీడియా ముందు పెట్టాలని ఆన్ అన్ ఇమీడియట్ బేసిస్, జస్ట్ లైక్ హౌ అమెరికా డస్ ఇట్, హౌ చైనా డస్ ఇట్. పాకిస్తాన్ నేను ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటే అది వంకాయ దేశం అది. బట్ అట్లీస్ట్ అమెరికా నుంచి కానీ చైనా నుంచి కానీ ఇవి నేర్చుకోవాలి మనం. మీరు అమెరికన్ పేజెస్, మీరు వెబ్సైట్లు తీసి చూడండి, ఎంత స్టైలిష్ గా రాస్తాడు. అది మనం తీసుకుందాం, అది మనకు అవసరం. ఒకటే మనకి డైరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు చెప్పనివ్వండి, అఫీషియల్ గా బయటకు రానివ్వండి, మనం దాని గురించి మాట్లాడదాం. డెఫినెట్ గా దాని మీద ఒక వీడియో వస్తుంది, అది మిస్ అవ్వకూడదు. ఈ ఫ్లోలో ఇదంతా మీరు ఫాలో అవ్వాలి న్యూస్ అనుకుంటే, మీ ఆఫీస్ తర్వాత, మీ కాలేజ్ తర్వాత ఒక 10-15 నిమిషాల్లో మీరు ఏం జరుగుతుందో దీని చుట్టూ మీరు తెలిసేసుకోవాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మిమ్మల్ని అందరినీ అడుగుదాం అనుకుంటున్నా. మన ఫారెన్ పాలసీ, భారతదేశపు ఫారెన్ పాలసీ ఏ ప్రిన్సిపల్ కి అలైన్ అయి ఉంది? ఆప్షన్ ఏ ఇస్ ప్రొటెక్షనిజం, ఆప్షన్ బి ఇస్ నాన్ అలైన్మెంట్, ఆప్షన్ సి ఇస్ ఎక్స్పాన్షనిజం, ఆప్షన్ డి ఇస్ ఐసోలేషన్. మీకు సమాధానం తెలిస్తే కింద రండి. తెలుసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి, అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని మీరు రాయండి చాలు. ఇట్స్ అ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ million ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేసి అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకున్నా, లేటెస్ట్ న్యూస్ మీరు స్టోరీస్ చూద్దాం అనుకున్నా, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. ఒకవేళ మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అక్కడ దొరకపోయినా కూడా ఏజుడ్ రీల్స్ అని ఉంటుంది, మన టీం నడుపుతున్న పేజ్ అక్కడ పెట్టేయమంట. ఏజుడ్ గ్లోబల్ కానీ, ఏజుడ్ అన్ఫిల్టర్డ్ కానీ మన ఛానల్స్ అవి. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి ఇంగ్లీష్లో నా వీడియో షేర్ చేయాలన్నా, లేదా లైఫ్ స్టైల్ వీడియోస్ నాకు చూడాలన్నా కూడా దేర్ ఆర్ ఛానల్స్. సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. లెట్ us grow horizontally. మీ అందరికీ ఒకటే మాట, నేను ఇవాళ ఇలా మాట్లాడగలుగుతున్నానంటే దానికి మీరే కారణం. మీరు చూపిస్తున్న ఈ సపోర్ట్ ఉంది కదా, నేను దూసుకెళ్ళిపోవడానికి అంతకన్నా ఇంకేం అవసరం లేదు. సపోర్ట్ చేయండి చాలు, అంతే. నిన్నటి వీడియో మీరు చూద్దాం అనుకుంటే ఇక్కడ ఐ కార్డ్ ఉంది, ఇది క్లిక్ చేయండి. ఎస్టర్డేస్ వీడియోలో మనం టర్కీ గురించి, చైనా గురించి, అమెరికా గురించి ఒక కేస్ స్టడీ చేసాం మనం. ఆపరేషన్ సింధూర్ 2.0 ఓకే, బట్ వాట్ నెక్స్ట్? ఈ సింధూర్ 2.0 ఏ ఫ్రంట్ లో ఉండాలి అనే పాయింట్ ఇక్కడ క్లియర్ గా డిస్కస్ చేసి ఆ వీడియో ఇక్కడ ఉంది. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together, rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.